నిన్న నేను నా లాస్ట్ గ్రోత్ స్కాన్ వీడియో షేర్ చేసినప్పుడు కొన్ని డౌట్స్ అయితే అడిగారు. ఈ మధ్య అయితే నాకు అసలు కమెంట్స్ రిప్లై ఇవ్వడానికే కుదరడం లేదు, అన్ని కమెంట్స్ వస్తున్నాయి. అందుకే ఇది కుదిరితే ఇలా షార్ట్స్లోనే లేకపోతే లాంగ్ వీడియోస్లోనే మీ డౌట్స్ని అయితే క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీక్లో స్కాన్ చేయించుకున్నారని అడిగారు. 37th వీక్లో స్కాన్ చేయించుకున్నాను. అప్పుడు బేబీ వెయిట్ 3 kgs 100 grams. నాది యాంటీరియర్ ప్లెజెంటా, ఇంకా అమ్నోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ వచ్చేసి 11 ఉన్నింది. ఫీటల్ హార్ట్ రేట్ 142 BPM. ఇవి మెయిన్గా అడిగిన క్వశ్చన్స్. ఇవి కాకుండా డిలేడ్ కార్డ్ క్లాంపింగ్కి ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తారా అన్నారు. ఎలాంటి ఛార్జెస్ చెయ్యరు. స్టెమ్ సెల్ ప్రిజర్వేషన్ వద్దు అనుకుంటే డాక్టర్సే డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ చేస్తారు. కానీ కొన్ని హాస్పిటల్స్లో వచ్చేసి ఇమీడియట్గా అంబ్లికల్ కార్డ్ కట్ చేస్తారు. అందుకని ముందుగానే మనం ఇన్ఫార్మ్ చేస్తే ఆ బ్లడ్ అంతా బేబీకి వెళ్ళిన తర్వాత అంబ్లికల్ కార్డ్ కట్ చేస్తారు. మన ఛానల్లో లాంగ్ వీడియో చూడకపోతే చూడండి. ఈ వీడియోలో నేను డీటెయిల్గా స్టెమ్ సెల్ ప్రిజర్వేషన్ గురించి, డిలేడ్ కార్డ్ క్లాంపింగ్ గురించి, అలాగే లాస్ట్ మంత్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్కి డాక్టర్ని అడిగి డాక్టర్ చెప్పిన సొల్యూషన్స్ కూడా షేర్ చేశాను. సో ఎవరైనా లాస్ట్ ట్రైమిస్టర్లో ఉన్న ప్రెగ్నెంట్ విమెన్ ఉంటే డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు తెలిసిన ప్రెగ్నెంట్ విమెన్తో వీడియోస్ కూడా షేర్ చేసుకోండి.